గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నబాబు గారు, ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా, మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని వేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను. నేనే పాపం ఎరుగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. ఉండి చెప్తాను. దొంగ వేదవా, తప్పించు పారిపోయాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు, ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను. కానీ పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు. హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చిన్నబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? గాడిలో ఉన్నావు, నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. ఇదిగో, గుట్టెవరికి చెప్పు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ఏ? ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అరే, అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము. అరే, ఏయ్, రాము, ఇవ్వరా?
బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ. రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిటి రా పని? ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ, ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చంద్రబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదినా? ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ, ఛీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు. కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి. మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేము చాకరీ చేసుకునే గాడిదలు. మీకు మాకు పొత్తు కుదరదు. ఉన్నమా, వద్దండి. నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి. మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు. చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపున్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని, అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను, పదండి, రండి. బేబీ, don't talk. లోపలికెళ్ళి లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తెరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడికమో చేసుకొని బ్రతుకుతాను, లేదా పట్టులుంటాను, వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసులో అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టమైతే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. పున్నమ్మా, మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి.
అలాగే ధర్మయ్య, అలాగే. చాలా సంతోషం బాబు. పదండి. ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత. నామతి మండ, ముందు పెళ్లి కావాలిగా. పెళ్లి నేనే దగ్గర ఉండి జరిపిస్తాను. పదండి. పచ్చగా 10 కాలాలు వర్ధిల్లండి. పండంటి కొడుకును గని తాపేకి అందించండి. రాము, ఇలారా. అయ్యగారికి అట్టిపళ్ళు కావాలంట, వెళ్ళి తీసుకురామ్మా. పో, 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 పో. పో, 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 పో. డాడీ, ఏమి డాడీ, మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు. జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి. మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి పిలిపించమంటావా? వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వెళ్తుంది. డాడీ, అంత మాట అనకండి డాడీ. వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టలను మంట గలిపాడు. అమ్మా రాధ, ఇక నుంచి ఈ కొడుకువైనా కూతురువైనా నువ్వేనమ్మా. నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి. నా పేరు నిలబెట్టాలమ్మా. తప్పకుండా డాడీ, తప్పకుండా. మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ, ఏది చెయ్యను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి డాడీ, రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. హలో, ఎవరు? లక్ష్మ. అరే రే, హౌ డు యు డు? ఏమి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? లండన్ కా? మీ బ్రదర్ని చూడ్డానికా? హౌ ఇస్ హీ? అయితే రోమ్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్. ఏమిటి, నేర్లో చెప్తావా? అయితే మనం ఎక్కడ కలుసుకోవడం? ఓహో, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఓకే, చీరియో, బాయ్ బాయ్. క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది. దట్స్ ఆల్ రైట్. హలో, రాధా హియర్. లక్ష్మ, ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్కేగా? తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్లీ at 5. ఓకే, థ్యాంక్ యూ. సుందరం, ఆ అమ్మాయి బ్యూటిఫుల్ సార్. ఇడియట్, నేను చెప్పిన విషయం మీకెందుకు సార్, నాకు వదిలేయండి. ఓకే. ఓ, 5:30 అయింది. లక్ష్మి ఇంకా రాలేదే? ఫ్రెండ్స్ ఇంకా రాలేదా మేడం? రాలేదు. ఒంటరిగా ఎంతసేపు కూర్చుంటారు? బోరు కొడుతుంది. కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా? ఓకే, బ్రింగ్ గ్రేప్ జ్యూస్. ఓకే మేడం. మేడం,
విషయం ఎక్కడా పొక్క నీకు. జాగ్రత్త. సరే సార్. నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉంది. సర్వర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు గ్రేప్ జ్యూస్ తాగారండి, ఏదో మైకులో పడిపోయారండి. నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి. I see. అంతేనండి. థ్యాంక్స్ అండి. అరే యార్, గంటకి 300. రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరమాడేయచ్చు. ఏమిటి? లక్ష్మి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా? వాళ్ళ బ్రదర్ కి సీరియసా? అందుకే లక్ష్మి రాలేదన్నమాట. ఏమిటమ్మా బేబీ ఇంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? సారీ డాడీ, నా ఫ్రెండ్స్ చూడడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఫోటో చూడు. నైస్ జాబ్ డాడీ. వెరీ గుడ్. పేరు అశోక్, ఫారెన్ రిటైర్, బోలెడ్ ఆస్తి, ఒక్కడే కొడుకు, మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నైస్ గర్ల్. తొందరలోనే ముహూర్తం మీటింగ్ చేస్తాను. మంగమ్మ, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటనమ్మా, ఊరికే దాహం వేస్తుంది. ఇదొక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయిందే. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి. జయము జయము, మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పని చేయిస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదా, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమను సమంగా పంచుకోవాలి. అప్పుడే విజయం, తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలెందుకో? సోక్ కోసం కాదు, సలవ కోసం. మరి చీరో? యజమానిగా కనపడుతూ కూలీగా పని చేసుకోవడానికి. శభాష్. అది సరే, ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? దాహం, తీరని దాహం. ఏ పని చేయకుండానే ఇంత దాహమా? ఇంటి దగ్గర తీర్చుకోవచ్చుగా. ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని. ఇంకా అమ్మో, ఇంకా నా మీ దాహం తీరలేదు. ఇట్రండి. ఎంత పోసినా తీరలేదే మీ దాహం.